మా దగ్గర వేరు కుళ్ళుడు, కాండం కుళ్ళుడు గానీ, కాయ మచ్చ గానీ ఏం లేవు ఈ విత్తనానికి. బాగుంది, వెరైటీ బాగుంది. కాయ సైజు కూడా బాగుంది. కాపు గుత్తులే మొత్తం కూడా గుత్తులు కాసి మొత్తం కూడా అంగిపోయింది అన్న. మొత్తం కూడా తీగ జాతి లాగా మనకి ఎక్కడ చూసినా కూడా కాయ మచ్చ కానీ ఎలాంటి సమస్యలు అంటే నల్లి కానీ వైరస్ కానీ ఎలాంటి సమస్యలు లేకుండా చాలా అంటే చాలా బాగుందన్న. ఇది చూడండి, కాయ నేను చెప్పేది కాదండి. ఇగో చూడండి, కాయ కలర్ కానీ, కాయ కలరు, పొడుగు, వెయిట్ రావటం కానీ, తాలు శాతం కానీ, అంటే రైతు యొక్క మేనేజ్మెంట్ ఇందులో ప్రాధాన్యత ఎక్కువ ఉందండి. సీడ్ ఒక్కటే కాదు, సీడ్తో పాటు రైతు మేనేజ్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. కింద అడుగు జాడ కాంచే క్రాప్ వచ్చేసింది. కొసకాయ దాకా కూడా 4 అంగుళాల కాయ ఉంది పొడుగు. కాయ కూడా మొదటి నుంచి కాయ పడింది. కాయ కూడా గొలుసుకొట్లాగా కాసింది, ఇట్లా గొలుసుకొట్లాగా. ఇట్లా చూడండి, ఇది జడలనట్టుగా కాసింది కాయ. మీరైతే ఒకసారి ఈ మిరప తోట చూడండి, చాలా అంటే చాలా బాగా ఉందండి. ఈ సమయంలో కూడా చాలా అంటే చాలా బాగా ఉంది. మొత్తం కూడా గుత్తులుగా కాసి అంగిపోయిందండి. ఎక్కడ చూసినా కూడా మంచి జంట కాయలతోని చాలా అంటే చాలా బాగా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్నగారు వచ్చేసి ఎలాంటి విత్తన రకాన్ని తీసుకొచ్చుకొని సాగు చేస్తున్నారు, అసలు ఈ విత్తనం యొక్క గుణగణాలు ఏమిటి అనేది మొత్తం కూడా మనం ఈ అన్నగారి మాటల్లోనే ఇందామండి. మనమైతే ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో రైతన్న సాగు చేస్తున్న మిరప తోటలో మనమైతే ఉన్నామండి. అన్నగారు నమస్కారం. నమస్కారం అన్న, మీ యొక్క ఏరియా, మీ యొక్క పేరు? మాది మహబూబాబాద్ డిస్టిక్, మరపేట మండలం, తాళ్ళావుకల్ గ్రామం. ఓకే అన్న, మీరు ఈ వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు? ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఓకే అన్న, మనకు మొత్తం కూడా ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్న? నాకు 10 ఎకరాలు ఉందండి. ఓకే అన్న, మీరు ఎలాంటి పంటలు వేస్తారన్న? మేము పొలం, మిర్చి, పత్తి వేస్తాం. అంటే మీరు వచ్చేసి వరి, మిరప, పత్తి. ఓకే అన్న, ఇది మొత్తం కూడా ఇది ఎన్ని ఎకరాలు పెట్టన్నా? ఇప్పుడు 1.5 బిట్టండి ఇది తోట. ఓకే అన్న, ఈ సమయంలో చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఈ మిరప తోటలు అనేవి చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. నల్లి, వైరస్ ఇలాంటి సమస్యలు అనేవి చాలా అధికంగా ఉన్నాయి. కానీ మీ మిరప తోటలో అలాంటి సమస్యలు ఏం కూడా లేకుండా చాలా అంటే చాలా బాగా ఉంది. మంచి పూత కాత ఉంది, మంచి రంగు నాణ్యత అనేది చాలా అంటే చాలా బాగా ఉందన్న. అసలు మీరు ఈ సంవత్సరం ఎంచుకున్న ఈ విత్తన రకం ఏంటన్నా? శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి SLR 369. శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది SLR 369 అనే మీరైతే సాగు చేస్తున్నారు ఈ వెరైటీని. ఓకే అన్న, అంటే మీరు దీన్ని వచ్చేసి ఈ సంవత్సరం వేస్తున్నారా లేకుంటే ఇంతకుముందు కూడా వేసినా? లేదండి, పోయిన సంవత్సరం కూడా వేసా. అంటే మీరు గత సంవత్సరం కూడా వేసిండ్రు? అది బాగుందని మళ్ళీ ఈ సంవత్సరం తెచ్చా. ఓకే అన్న, మనకు ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్న? పోయిన సంవత్సరం అండి 30 క్వింటాలు వచ్చిందండి. ఎకరం 2 గుంటలు వచ్చేసి. ఈ సంవత్సరం ఎకరన్నర వేసాను. 50 నుంచి 55 దాకా వస్తుంది. అన్న, మీరు ఈ విత్తన రకాన్ని మీరు ఎక్కడ పట్టుకొచ్చుకున్నారన్న? ఇది ఖమ్మం శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ ఖమ్మంలో వచ్చాయండి, గాంధీ చౌక్లో. ఓకే అన్న, అంటే షాప్ పేరు? షాప్ పేరు వచ్చి సాయి కృష్ణ సీడ్స్. ఓకే అన్న, ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు వేసుకున్నారన్న? 16 ప్యాకెట్లు ఇచ్చామండి. ఎకరన్నర వేయగా ఒక 12,000 మొక్క మిగిలితే అమ్మేశాం. కాయ సైజు బాగుంది. ఇంతవరకు కాయ కూడా ఇంతవరకు మచ్చలేదు. ఇంతవరకు ఫస్ట్ నుంచి కూడా క్రాప్ కోయకుండా కూడా ఇంతవరకు మచ్చ రాలేదు, ఫస్ట్ క్రాప్ నుంచి కూడా. దాని తగ్గట్టుగా నేను కూడా మందులు మంచిగా కొట్టాను. ఈ సంవత్సరం బాగా అతికింది. మట్టు మీద వేసుకున్నారా? ఇది నర్సరీలు ఇచ్చామండి, నర్సరీలు వేసాం. ఈ సంవత్సరం నారు పోయడానికి వర్షాలు అనుకూలించలే కాబట్టి నర్సరీలో ఇచ్చాము. నర్సరీ మొక్క వేసాం. మొలక శాతం 98% వచ్చింది. 98% మనకి ఈ వేరు కుళ్ళు, ఈ కాండం కుళ్ళు ఇలాంటి సమస్యలు ఏమైనా వచ్చినాయా? మా దగ్గర వేరు కుళ్ళుడు, కాండం కుళ్ళుడు గానీ, కాయ మచ్చ గానీ ఏం లేవు ఈ విత్తనానికి. బాగుంది, వెరైటీ బాగుంది. కాయ సైజు కూడా బాగుంది. కాపు గుత్తులే మొత్తం కూడా గుత్తులు కాసి మొత్తం కూడా అంగిపోయింది అన్న. మొత్తం కూడా తీగ జాతి లాగా మనకి ఎక్కడ చూసినా కూడా కాయ మచ్చ కానీ ఎలాంటి సమస్యలు అంటే నల్లి కానీ వైరస్ కానీ ఎలాంటి సమస్యలు లేకుండా చాలా అంటే చాలా బాగా ఉందన్న. మనకు ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్న? ఎకరానికి వచ్చేసి 30 నుంచి 35 వస్తుంది. ఓకే అన్న, మనకి ఇది మార్కెట్ లో ఎలా అమ్ముడుపోయే అవకాశం ఉంది ఈ కాయ అనేది? ఈ కాయ హై రేట్ లో పోద్దండి, ఖచ్చితంగా జెండా పడబోతుంది. జెండా పాటల పోవాల్సింది. సైజు బాగుంది, కాయ పొడుగు, క్వాలిటీ బాగుంది, రంగు షేడ్ కావాలి అన్న. ఇప్పుడు మనకు ఈ మార్కెట్లో చూసుకున్నట్లయితే రకరకాల వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా కాయ మచ్చ, నల్లి, వైరస్ ఇలాంటివన్నీ చాలా అధికంగా వస్తున్నాయి. కానీ ఇందులో మాత్రం అలాంటి సమస్య లేదు. అంటే ఇది మొత్తం కూడా సీడ్ గొప్పతనం అంటారా? సీడ్ గొప్పతనం తట్టుకుంది. నల్లి గానీ, వైరస్ గానీ, పేరు కుళ్ళుడు గానీ బాగా తట్టేసుకుంది ఇత్తనం. ఓకే అన్న, అంటే మీరు గతంలో కూడా చాలా వెరైటీస్ అనేవి మీరు సాగు చేసి ఉంటారు. చేసామండి. ఆ విత్తనానికి ఉన్న ఈ విత్తనానికి మీరు ఏం గమనించాలన్న మేజర్ గా? పోయిన సంవత్సరం మురళి గారి కాడికి తీసుకుపోయి తెచ్చినాం, కొత్త విత్తనం అని ఇచ్చాడు, తెచ్చిపెట్టినాం, మంచిగా అనిపించింది. మళ్ళీ దాన్నే కావాలని మళ్ళీ తెచ్చి మళ్ళీ దాన్నే పెట్టా. కాబట్టి నిరుడు మీద ఇంకా అతికింది, బాగా గేడు ఇంట్రెస్ట్ చేసామండి. బాగా వచ్చేసింది క్రాప్ గానీ, చెట్టు హైట్ గానీ, చెట్టు కూడా హైట్ కూడా 4 ఫీట్లన్నర వచ్చేసింది. ఓకే అన్న, అన్న ఇది సాల్ తోటనా డబ్బా తోటనా? ఇది పత్తి అండి. ఇది పత్తి 40 ఇంచులు వచ్చింది. అంటే మొత్తం కూడా డబ్బది అయినా, ఇది డబ్బా తోట అయినా కూడా మొత్తం కూడా తీగ జాతి లాగా మొత్తం అల్లుకపోయింది అన్న. మరి మీరు ఇందులో ఈ మందులు ఎలా స్ప్రే చేస్తున్నారు అన్న? మొత్తం అల్లుకపోయింది.
అని చేస్తామండి, చిన్నగా ఇబ్బంది పడకుండా అలా ఎట్లా కొట్టాలి కదా, కొట్టనే ఉంటాం. కొంచెం క్రాప్ ఖరాబ్ అయితేనే ఉంది, అయినా కొట్టేస్తూనే ఉంటాం. అన్న ఈ సమయంలో చూసుకున్నట్లయితే మనకు ఈ మిరప తోటలు అనేది చాలా వరకు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది అన్న. కానీ మీ మిరప తోట అనేది చాలా అంటే చాలా బాగా ఉంది. అసలు మా ఊళ్ళో కూడా దాదాపుగా ఇది ఒకటే క్వాలిటీ పడుతుంది, ఏ ఇత్తనం కూడా తట్టుకోలేకపోయింది. చాలా అసలు డిసెంబర్ ఎండింగ్లోనే వదిలేశారు, అది కొద్ది గొప్ప ఉంటే జనవరిలో పోయి ఇది ఒక్కటే ఆగింది ఇక్కడ. అసలు దాదాపుగా ఏ పెట్టలేక పోయినా ఊకాల సీనే అంటారు, ఊకాల కారణాల సీన్. సూర్యాపేటలో దగ్గర పెడితే ఎవరా తోట అంటారు, అంత బాగుంది. బాగుంది పూత ఖాత కానీ బాగుంది, పండు పూతలు కానీ గడ్డు పూతలు కానీ లేవు ఇప్పటికి కూడా. మేము గడ్డు పూత కానీ పండు పూత కానీ ఎన్నడూ మందు కొట్టలే, ఏమైనా నల్లికి త్రిప్స్కే కొట్టేది అంతే. అన్న మరి ఈ కాయ అనేది చాలా అంటే చాలా బాగా ఉంది అన్న, మంచి జంపు ఉంది, మంచి బారు ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మరి ఈ విత్తన రకాన్ని తోటి రైతులు వేసుకోవచ్చా? మంచిగా ఉంది, ఏ రైతైనా ఇత్తనం పెట్టుకోవచ్చు, బాగుంది. వైరస్ తట్టుకుంటది, బ్లాక్ త్రిప్స్ కానీ నెర్ర నల్లి కానీ తట్టుకుంటది బాగా ఇత్తనం ఇది. ఓకే అన్న, మరి ఈ వీడియో చూసే ఈ రైతులకు ఈ విత్తనం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ రైతు కానీ ఈ విత్తనాన్ని పర్ఫెక్ట్ గా పెట్టుకోవచ్చు, దీంట్లో ఏ మాత్రం తేడా రాదు. విత్తనం బాగుంది, కాయ సైజ్ బాగుంటది, కలర్ బాగుంటది, కింద క్రాప్ ఉన్నా కూడా పైకి హైట్ వచ్చేస్తూనే ఉంటుంది చెట్టు. కింద కాపు ఉందని చెట్టు ఆగిపోదు, చెట్టు లేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి అంత కాపు ఉంది కదా, ఎట్లా గ్రోతింగ్ ఉంది, ఎంత పోతుంది చూడండి. ఇప్పుడు గ్రోతింగ్ చూడండి ఎట్లా ఎగురు వస్తుంది. అంటే మనకు ఈ సమయంలో కూడా ఇంత బాగా ఉందండి. కొసదాకా కూడా పింజలకి ఇప్పుడు కొత్త కాపు పడుతుంది, మళ్ళీ కొత్త క్రాప్ ఇది. అదే అన్న, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అదే సేమ్ సైజు, 4 అంగుళాలు ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కొన్ని రకాలు చూసుకున్నట్లయితే మనకేమో కాయలు మొత్తం కూడా మనకు వస్తా చిన్న చిన్నగా వస్తా ఉంటాయి. లాస్ట్ క్రాప్ వచ్చేసి సైజ్ తగ్గుద్దండి, కానీ ఈ ఇత్తనం తగ్గలేదండి. చూడండి ఇది కొత్తకాయ, ఇగో ఇది కొత్తకాయలే, అదే అదే సేమ్ మొన్న పడ్డ కాయలండి. మనకు మొదటి కాయ ఎలా ఉందో లాస్ట్ సేమ్ సైజ్ ఉందండి. అంటే ప్రతి ఒక్క రైతు నమ్మకం చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఏ తేడా లేదు, రైతు తృప్తిగా పెట్టుకోవచ్చు.